ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు ఆ పాత దృశ్యాలకు సంబంధించిన విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. బట్ లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు రైట్ సైడ్. ఆ కాస్త కలర్ఫుల్ గా మీకు అనిపిస్తోంది కదా, అదే సౌదీ ఇటు యెమెన్ కి సంబంధించి, అంటే యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన ఆ మిజైల్స్ ని తమ ఇంటర్సెప్టర్స్ తో, అంటే తమ వైమానిక రక్షణ కవచంగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. వైమానిక దాడులు జరిగే సందర్భంలో ఇంటర్సెప్టర్స్ అంటూ ఉంటారు. అంటే గాల్లోనే వాటిని గుర్తించి గాల్లోనే పేల్ చేస్తూ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసిందా, వాటిని ఇప్పుడు యాక్టివేషన్లో ఉంచిందా, దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే సౌదీ ఇప్పటి వరకు కూడా నాకు అవగాహనంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇటు గాజాకి ఇజ్రాయెల్కి మధ్య దాడులు జరుగుతున్న క్రమంలో ఈ స్థాయిలో ఇంటర్సెప్ట్ చేస్తుంది అయితే మాత్రం నాకు తెలుసులేదు. ఎందుకంటే చాలా భీకరమైన దాడులు చోటు చేసుకున్నాయి. యెమెన్ దాడి చేస్తుంది దాదాపుగా మీరు చూస్తే కనుక ఆ మ్యాప్ కుదిరితే కనుక ఒకసారి మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యెమెన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేయాలంటే అయితే రెడ్ సీ మీద నుంచైనా దాడి చేయాలి. ఇక ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు యెమెన్కి సౌదీ అరేబియా మీద నుంచే దాడి చేయాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా, జోర్డాన్, లేకపోతే ఈజిప్ట్ నుంచి రఫా బోర్డర్ ఉంటుంది. ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి రఫా బోర్డర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ రెడ్ సీ మీద అయితే మాత్రం ఇటు ఆఫ్ కోర్స్ తెలిసిపోయే అవకాశం ఉంటుంది. రెడ్ సీ మీద నీకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆఫ్ కోర్స్ ఇక్కడే సౌదీ అరేబియా నుంచి తెలిసే అవకాశం ఉంది. బట్ ఆ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ క్రమంలోనే. ఎందుకంటే చాలా పక్కనే ఉంటుంది. ఎందుకంటే యెమెన్, ఒమన్ సౌదీకి కిందన ఉంటాయి. దాంతోపాటు ఇటు కాస్త ఈ కార్నర్లో అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ ఉంటుంది. దాంతోపాటు సౌదీ అరేబియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు రియాద్, ఇంకా చెప్పాలంటే ఇటు సనా, క్యాపిటల్ సనా నుంచి వీళ్ళు ఫైర్ చేయాలంటే ఇటు జెడ్డా, అలాగే మదీనా, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ మీదకి లేదనుకుందాం. ఇంకా యెమెన్ నుంచి దాడులు చేసే క్రమంలో ఆ వేవ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకున్నది అదే, ఆ కార్నర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది, తెలిసిపోతుంది. ఎందుకంటే వన్స్ మదీనా దాటిన తర్వాత చాలా దగ్గర ఇంకా జోర్డాన్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. జోర్డాన్కి సంబంధించి ఆ తర్వాత నేరుగా ఇజ్రాయెల్ మీదే ఈ బాంబు దాడులు, మిజైల్స్తో విరుచుకుపడింది ఇప్పుడు యెమెన్. కానీ ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు యెమెన్కి సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా హౌతీలు ఇటు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు, మిజైల్స్ను ప్రయోగించారు. మిజైళ్ల వర్షాన్ని కురిపించిన సందర్భం ఇజ్రాయెల్ కూడా యెమెన్ మీద దాడి చేస్తోంది. రీసెంట్గా ఖతర్ మీద దాడి చేసిన తర్వాత ఖతర్ మీద దాడికి నిరసనగాను, లేకపోతే ఇరాన్ ఇన్వాల్వ్ అయ్యింది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం ఈ నేపథ్యంలోనే దాడులు చేస్తుందో మీరు చూడొచ్చు. అదుగు నేను అనమాట అదే యెమెన్కి సంబంధించి మీరు చూస్తున్నారు. సౌదీ అరేబియా కిందన ఇటువైపు యెమెన్ ఉంటుంది, అటువైపు ఒమన్ ఉంటుంది, ఆ మూలన దుబాయ్ ఉంటుంది, ఈ పైన ఇరాక్ ఉంటుంది, ఇటువైపు కాస్త వాయువ్య దిశలో జోర్డాన్ ఉంటుంది. జోర్డాన్ పైన మీకు బ్లూయిష్ కలర్లో కాస్త నీలపు రంగులో కనిపిస్తుంది అదే ఇజ్రాయెల్. గాజా స్ట్రిప్ దాంట్లో ఉంటుంది, ఇజ్రాయెల్ అక్కడే ఉంటుంది. సో ఈ క్రమంలోని ఇటు మధ్యలో సిమెంట్ కలర్ చూస్తున్నారు కదా, ఈజిప్ట్కి సుడాన్కి అలాగే సౌదీ అరేబియా యెమెన్కి మధ్యలో ఒక సిమెంట్ కలర్ మీకు కనిపిస్తుంది కదా, అది రెడ్ సీ ఎర్ర సముద్రం. అదంతా కూడా ఎర్ర సముద్రం. ఆ పైన సూయజ్ కెనాల్ అని ఉంటుంది. ఆ సూయజ్ కెనాల్ నుంచి రెడ్ సీ మీదుగా ఇటు అరేబియా సముద్రంలోకి ఇటు పశ్చిమ దేశాలకు సంబంధించిన నౌకలు వస్తూ ఉంటాయి. అందుకే యెమెన్ మీద ఎప్పటికప్పుడు దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ జిబోటి దగ్గర మీరు చూస్తున్నారు కదా, జిబోటి దగ్గర జంక్షన్లో ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఏడెన్లోకి అడుగు పెట్టేందుకు. సో అక్కడ దాదాపుగా వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. రాజధాని సనా కూడా దగ్గరగా ఉంటుంది యెమెన్కి. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మధ్యప్రాచ్యం మంటలు అనేవి చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఖతార్ కావచ్చు, దాంతోపాటు డౌన్ ద లైన్ వచ్చినప్పుడు, అంటే కిందకు వచ్చిన క్రమంలో సౌదీ అరేబియాకి సంబంధించి ప్రస్తుతం ఇటు మద్దతుగా లేకపోతే మరో ముఖ్యంగా పరామర్శించిన సందర్భం, దాంతోపాటు సంఘీభావం వ్యక్తం చేసింది ఇటు ఖతర్కి. మీరు చూడొచ్చు ఒకసారి, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, సిరియా ఇవన్నీ చుట్టూతో ఉంటాయి ఇజ్రాయెల్కి. ఆ మధ్య చిన్న గీతలు మీకు కనిపిస్తోంది కదా సిమెంట్ కలర్లో, ఇటు ఈజిప్ట్కి, సూడాన్కి, సౌదీ అరేబియాకి, యెమెన్కి మధ్యలో జిబోటి చూస్తున్నారు, సోమాలియా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ యెమెన్కి సంబంధించి అంటే సూయజ్ కెనాల్ నుంచి అక్కడ మీకు సూయజ్ కెనాల్ ఎక్కడ వస్తుందంటే ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి మధ్య మీకు చూసారు ఒక చిన్న
కొక్కెల్లా ఉంది మ్యాప్. ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ మనకి సూయజ్ కెనాల్ వస్తుంది. సూయజ్ కెనాల్ నుంచి ఇటు మనకి అడుగు పెడుతూ ఉంటాయి. ఎక్కడికి అడుగు పెడతాయి? మన అరేబియా సముద్రానికి. అరేబియా సముద్రంలోకి అడుగుపెట్టి అక్కడ భారత్లోకి మనకి వస్తూ ఉంటుంది. మనకే కాదు, ఏషియా మొత్తానికి చాలా కీలకమైన ప్రాంతం. సో అటువంటి ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు దాడులకు పాల్పడిన సందర్భం. ఇటు జిబోటీకి అలాగే యెమెన్కి మధ్య చాలా సన్నటి ప్రాంతం. ఒకసారి అక్కడ ఏమైనా ఇరుక్కుపోయాయంటే కనుక చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడేం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కనుక ఇప్పుడు కనుక సౌదీ అరేబియా, ఇంట్రెస్టింగ్గా సౌదీ అరేబియా ఎందుకు ఇంటర్సెప్ట్ చేసింది? ఎందుకంటే ప్రయోగించింది యెమెన్, కానీ సౌదీ అరేబియా ఎందుకు ఇంటర్సెప్ట్ చేసింది అంటే ఇటు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కాస్త సపోర్ట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే అరబ్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అరబ్ కంట్రీస్కి అమెరికాకి మంచి దౌత్య సంబంధాలు కావచ్చు, లేకపోతే వాణిజ్య సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికానే చెప్తూ ఉంటుంది. ఎందుకు కొద్దిసేపటి క్రితం ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు కదా, ఇజ్రాయెల్ని గదమాయించాడు కదా, ఎందుకు నువ్వు దాడి చేసావు, నాకు చెప్పకుండా ఎందుకు దాడి చేసావు అంటూ బెంజమిన్ నెతన్యాహుని ప్రశ్నించాడు కదా. సో నీకు చెప్పే టైం దొరకలేదు, ఏదో సంజాయిషి ఇచ్చుకున్నట్టు ఏదో మాట్లాడినట్టు కూడా చర్చ జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు యెమెన్ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతూ ఉంటే ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇంటర్సెప్ట్ చేయని సౌదీ అరేబియా ఇప్పుడు ఎందుకు ఇంటర్సెప్ట్ చేసింది? అంటే ఇన్నాళ్ళు ఇటు ఎర్ర సముద్రం మీద నుంచి దాడి చేశారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎర్ర సముద్రం మీద నుంచి దాడి చేసిన సందర్భం, ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక స్ట్రైట్ లైన్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక మిసైల్ని ఫైర్ చేసిన తర్వాత, ఒక పాయింట్ ఆఫ్ లొకేషన్ని టార్గెట్ చేసుకున్న తర్వాత, లేదు కాస్త మార్చుకునే సందర్భం ఉంటుందా? బహుశా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. బట్ ఈ తరుణంలో ఇప్పుడు ఖతార్ మీద దాడి చేసిన తర్వాత ఇటు ఖతారు లేకపోతే దుబాయ్, అంటే యూఏఈ కావచ్చు, దాంతోపాటు సౌదీ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి అంటే ఖతార్కి కాస్త మద్దతుగా దన్నుగా నిలిచారనుకున్న క్రమంలో, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సపోర్ట్గా నిలిచారనుకునే మద్దతుగాను దన్నుగా నిలిచారనుకున్న క్రమంలో ఇటు యెమెన్ దాడి చేస్తూ ఉంటే, యెమెన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటే తిరిగి సపోర్ట్ చేస్తారు అని అనుకునే క్రమం కదా సాధారణంగా. ఇటువంటి పర్సెప్షన్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు సౌదీ అరేబియా ఇదే యెమెన్కి సంబంధించి హౌతీలో ప్రయోగించిన మిసైల్స్ని గాల్లోనే పేల్చడం, గాల్లోనే ఇంటర్సెప్ట్ చేయడం వెనకాల కారణం ఏంటి? మక్కా మదీనా మీద నుంచి వెళ్ళడమే కారణమా? అంటే గతంలో వెళ్ళలేదా? ఇదొక అంశానికి సంబంధించి సమాధానం వస్తుందేమో చూద్దాం, ఎదురు చూద్దాం. దీంతో పాటు లేదు కాదు అంటే గతంలో కూడా అక్కడ అటువైపు నుంచి వెళ్ళి ఉంటే అప్పుడు ఎందుకు వీటిని ఇంటర్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇంటర్సెప్ట్ చేస్తోంది? ఈ క్వశ్చన్స్ అన్ని రైస్ అవుతున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించి ఎటువంటి సమాధానం వస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సౌదీ అరేబియా ఏం చెప్తుంది? సౌదీ అరేబియా ఇటు ట్రంప్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని వీటిని ఇంటర్సెప్ట్ చేసిందా, లేకపోతే ఇటు యెమెన్కి సంబంధించి కాసేపు కొద్ది రోజులు ఆగండి, ఆగిన తర్వాత ఆలోచిద్దాం, ఎటువంటి అడుగులు వేయాలో చూద్దాం, ఇవన్నిటికి సంబంధించి చర్చ జరుగుతుందా? వీటి మీద బహుశా అరబ్ కంట్రీస్ ఒక స్టాండ్ తీసుకునే అవకాశం, ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళే ఆ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇటు దౌత్యపరంగా కూడా, అంటే అమెరికాకు అరబ్ కంట్రీస్కి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ వ్యూరీ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించి మక్కా మదీనా నుంచి మిసైల్స్ వెళ్తూ ఉంటే వాటిని గాల్లోనే పేల్చేసింది సౌదీ అరేబియా. యెమెన్ హౌతీలు ప్రయోగించిన ఆ మిసైల్స్ ని గాల్లోనే పేల్చేసింది సౌదీ అరేబియా. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం ఆడియోతో సైతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ యెమెన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇజ్రాయెల్ ప్రతీకారం కోసం రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోని యెమెన్ హౌతీలు ఇజ్రాయెల్ మీద ప్రతీకారం కోసం రగిలిపోతున్న నేపథ్యంలో ఇటు మళ్ళీ మిసైల్స్ దాడికి ఉపక్రమించడం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ టార్గెట్ గా డ్రోన్లు మిసైల్స్ తో విరుచుకుపడింది హౌతీ మిసైల్స్ ను మక్కా సమీపంలో కూల్చేసింది సౌదీ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 రోజుల క్రితం యెమెన్ పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ దాడుల్లో పదుల సంఖ్యలో హౌతీలు మృతి చెందిన సందర్భం. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు పశ్చిమాసియా అట్టుడుగుపోతుందనే చెప్పుకోవాలి. మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతోంది? ఎక్కడ చూసినా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా కూడా అటువంటి పరిస్థితులే, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇటు యెమెన్లోని హౌతీలు ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న క్రమంలో, ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు మిజైల్స్ ని ప్రయోగించిన క్రమంలో సౌదీ వాటిని పేల్చేసి